ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 31వ భాగం. ఆమె పెదవులని తన పెదవులతో లాక్ చేయబోతుంటే మోహమో బాధో తెలీదు. అతని పొద్దుని తన కోరుకుంటుందో లేదంటే అతని నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటుందో తెలియని సందేహంలో గట్టిగా కళ్ళు మూసుకుంది నేత్ర. ముడిచిన కలువల్లా ఉన్న కళ్ళు, లక్కపెడతలా చిన్నగా ఉండి ఎర్రగా ఊరిస్తున్న పెదవులు, వాటిని తన పెదవులతో లాక్ చేయబోయాడు. ఇంతలో వదినా అన్న అన్విత గొంతుకు నేత్ర ఉలిక్కిపడి కళ్ళు తెరిస్తే డిస్టర్బ్ ఫీల్ అయిన అరవింద్ క్షణంలో తనని వదిలేసి దూరం జరిగాడు. చెదిరిన జుట్టు, నలిగిన చీరతో ఉన్న తనని చూసి తనే వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే వచ్చింద్రే నేత్రనే అనుకొని వదినా నాకు అంటూ ఏదో చెప్పబోయింది. కాస్త సీరియస్గా బయటకొచ్చిన అరవింద్ని చూసి అన్నయ్యనా అనుకుంటూ గొంతులోని మాటని అక్కడే ఆపేసింది అన్విత. ఏం కావాలి అని సీరియస్గా అడగగానే ఉలిక్కిపడి అది వదిన డౌట్ క్లియర్ చేస్తానంది అని భయంగా చెప్పి సారీ అన్నయ్య నువ్వున్నావనుకోలేదు అని చెప్పి వెళ్ళబోతుంటే గట్టిగా ఒకసారి కళ్ళు మూసి తెరిచి రిలాక్స్ అవుతూ డౌట్ అని క్లియర్ చేసుకోకుండా వెళ్తే ఎలా అంటూనే నేత్ర అని పిలవడంతో చీర జుట్టు సెట్ చేసుకొని బయటకొచ్చిన నేత్ర నవ్వుతూ అరే అన్వి ఏంటిలా వచ్చావు? ఏం లేదు వదినా, డౌట్ వచ్చింది అడుగుదామని. అలాగా, నేను వాష్రూమ్లో ఉన్నాను, పద నీ డౌట్ ఏంటో చూద్దామంటూ తన చేతిలో బుక్ తీసుకుని వెళ్తున్న ఇద్దరిని క్షణకాలం పాటు చూసి లోపలికి వెళ్ళిపోయాడు అరవింద్. ఎంత ఆలోచించకూడదనుకున్న అరవింద్ చేతి స్పర్శ తన మేనంతా తడుముతున్నట్టు అనిపిస్తుంటే తెలియకుండానే సిగ్గుతో బుగ్గలు ఎర్రగా కందిపోతున్నాయి. అతని పెదవుల ముద్రలు చవి చూసిన నడుమంపు చిన్న చిన్న గోదారిల్లా ఉరకలు వేస్తుంటే ఇంకా తనని వీడని అతని డియో స్ప్రే పరిమళం మత్తెక్కిస్తున్నట్టు అనిపిస్తూ అంతలోనే ఏదో తెలియని భయం కమ్మేస్తుంది ఆమెకు. 23 ఏళ్ల యవ్వన వయస్సు అతని స్పర్శని కోరుకుంటుంటే అతనంటే ఉన్న భయం గుర్తొస్తుంటే ఒళ్ళంతా చిగురటాకులా కంపించిపోతుంది నేత్రకి. బెడ్ మీద బోర్లా పడుకుని ఏంటిది, నేనెందుకిలా ఆలోచిస్తున్నాను? ఒకవైపు అతను దగ్గరవుతుంటే ఏదో తెలియని సంతోషంగా అనిపిస్తున్నా మరోవైపు అంతే తెలియని భయం అతన్ని దూరంగా నెట్టేయమని చెప్పినట్టు అనిపిస్తుంది. అంటూనే కళ్ళు మూసుకున్న నేత్రకి మొదటి రాత్రి చీకట్లో అతను ప్రవర్తించిన తీరంతా గుర్తొచ్చి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. లేదు, ఇంకోసారి ఆ బాధను నేను భరించడానికి సిద్ధంగా లేను. అతని కనుచూపు కాదు కదా, అతని నీడని కూడా నా శరీరం తట్టుకోలేదు. ఇక నుండి అతడికి వీలైనంత దూరంగా ఉండాలి అని 1కి 4 సార్లు అనుకుంటూ వాళ్ళ మధ్య జరిగిన సన్నివేశాన్ని పూర్తిగా మర్చిపోయే ప్రయత్నం చేసింది నేత్ర. కానీ తాళి కట్టిన భర్తని తాకలకుండా చేయడం అంత సులభం కాదన్న విషయం త్వరలోనే తనకి తెలియబోతుందని ఆమెకి తెలీదు. అన్విత కాలేజీకి వెళ్ళిపోవడం, మోహన్ రావు కూడా అమెరికా వెళ్లే ఆలోచనలో ఉండడంతో ఆ పనుల్లో బిజీగా ఉండడం, ఇంట్లో రాధమ్మకి మిగిలిన పని వాళ్ళకి పనులు పురమాయిస్తూ తన పని తను చేసుకుంటుండడంతో ఖాళీగా ఉన్న నేత్రకి తన బ్యాగ్స్ అన్నీ అలాగే ఉండడం గుర్తొచ్చి ఖాళీగా ఉన్న సెల్ఫ్లో బట్టల్ని సర్దుకుంటుంది. పేరుకు నెంబర్ 1 ఫ్యాషన్ డిజైనర్, కానీ భార్యకి చెప్పుకోవడానికి కూడా అతను డిజైన్ చేసిన ఒక్క డ్రెస్సు లేదు, చీర లేదు. పేరుకేమో ఇష్టపడి చేసుకున్నాడట, అంతా అబద్ధం. నా మీద పర్సనల్గా ఏదో గడ్జి పెట్టుకొని నన్ను సాధించడానికే పెళ్లి చేసుకున్నాడు నా మాన్స్టర్ మొగుడు అని తిట్టుకుంటూ తన బట్టలన్నీ నీట్గా సెల్ఫ్లో సర్దుతున్న నేత్రకి నా శాడిస్ట్ మొగుడు బట్టలన్నీ ఎలా పెట్టుకుంటాడో అనుకుంటూ అరవింద్ సెల్ఫులన్నీ ఓపెన్ చేస్తే కోట్స్, టీషర్ట్స్, నైట్ ట్రాక్స్, ఫార్మల్స్ అన్నీ ఎక్కడివక్కడ నీట్గా సెట్ చేసి ఉండడం చూసి ఎంతైనా మా ఆయనకి నీట్నెస్ అంటే ప్రాణం అనుకుంటూ దాదాపు సీలింగ్ వరకు ఉన్న సెల్ఫ్లో ఎక్కడో పైన ఏవో బాక్స్ ఉండడం చూసి అందులో ఏమున్నాయి, ఎందుకంత పైన పెట్టాడు అనుకుంటూ అందుకోవడానికి ఎంత ట్రై చేసినా తన హైట్కి అందకపోవడంతో ఓ స్టూల్ మీదకెక్కి ఆ పైనున్న బ్యాగ్స్ని తీయడానికి ట్రై చేసింది. అప్పుడే ఒక ఇంపార్టెంట్ పెన్ డ్రైవ్ కోసం లోపలికి వచ్చిన అరవింద్ ఏయ్ ఏం చేస్తున్నావు అనడంతో అతని గొంతుకు భయపడిపోయి ఆ అంటూ వెనక్కి పడబోయింది. క్షణంలో వచ్చిన అరవింద్ ఆమె పడకుండా 2 చేతులతో హోల్డ్ చేసి పట్టుకోవడంతో అతని మెడ చుట్టూ చేతులను హారంగా వేసి ఎక్కడ పడిపోతానోనని అతన్ని చుట్టుకుపోయింది నేత్ర. అతి దగ్గరగా ఉన్న మగటి స్పర్శకి కష్టంగా కళ్ళెత్తి అతని కళ్ళలోకి చూడలేక సిగ్గుతో కళ్ళు వాలిపోతుంటే నెమ్మదిగా అతని చేతుల్లో నుండి కిందకి దిగింది. దింపే ఆలోచన లేనట్టు మరింత గట్టిగా తన చేతుల్ని హోల్డ్ చేసి పట్టుకున్నాడు అరవింద్.
ఏం చేస్తున్నావు? అది ఏం లేదు. నా బట్టలు సర్దుకుంటూ ఒకసారి మీవి కూడా సర్దుదామని ఓపెన్ చేశాను. చాలా నీట్గా ఉండేసరికి క్లోజ్ చేయబోయి పైనేదో బాక్స్ కనిపిస్తే చూద్దామని అంటూ నీళ్లు నములుతుంటే, నా సెల్ఫ్లో మొత్తంగా బట్టలు మాత్రమే ఉంటాయి. మహా అయితే యూజ్ చేయని బట్టలు బ్యాగ్స్లో పెట్టుంటా. అంతకుమించి అందులో ఏమీ ఉండవు. అతని నుండి నెమ్మదిగా కిందకి దిగి తలొంచుకొని సారీ అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే, ఒక్కసారిగా ఎవరో పట్టుకున్నట్టుగా అవడంతో ఆగిపోయి వెనక్కి తిరిగిన నేత్రకి తను వెళ్లకుండా తన చీర చెంగు పట్టుకుని ఉన్న అరవింద్ని చూడగానే చేప పిల్లల కళ్ళు టపటపా ఆడిస్తూ తలదించేసింది. చీర చెంగుని కొద్ది కొద్దిగా తన చేతికి చుట్టుకుంటూ ఆమె దగ్గరికొచ్చి చెవి దగ్గర, ఏంటి మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు అని మత్తుగా అంటుంటే, గిరిగింతలు పెడుతున్న అతగాడి ఊపిరికి, ఏం లేదు, మీకు స్నాక్స్ తెస్తానంటూ కంగారుగా వెళ్ళబోయింది. తన చేయి పట్టుకుని ఆపేసి తనని వెనక నుండి హత్తుకోగానే షివరింగ్ స్టార్ట్ అయింది నేత్రకి. చీర లోపలి నుండి నడుం చుట్టూ చెయ్యేసి తన మెడవంపులో తలపెట్టి, ఇప్పుడు నాకు కావాల్సింది స్నాక్స్ కాదు. చిగురుటాకులా వణికిపోతూ తల వెనక్కి తిప్పి, మరి అనగానే కోరమీసాల చాటున దాగిన ఎర్రని పెదవులతో సుతిమెత్తగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. సున్నితంగా తాకిన అతని పెదవుల తాకిడికి మైకంగా కళ్ళు మూసుకుంది నేత్ర. తన తలని ఆమె తలతో మెల్లిగా తాకించి నవ్వుతూ మైకంగా, 2 డేస్లో నేను మలేషియా వెళ్తున్నాను. రావడానికి 10 డేస్ పడుతుంది. ఆ మాటకి ఎందుకో తెలియదు కానీ 10 రోజుల వరకు అతను కనిపించడు అనుకుంటే ఏదోలా అనిపించి కళ్ళెత్తి అతని వైపు చూసింది. ఆమె కళ్ళలో ఏం కనిపించిందో కానీ నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టి, ఏంటి బెంగగా ఉందా అంటూ చిన్నగా ఢీకొట్టగానే మనసులో బెంగ నాకా అనుకుంటూ ఆలోచిస్తుంది నేత్ర. పర్వాలేదు, నేను ఊరు వెళ్తున్నానని చెప్పగానే అమ్మయ్య అనుకుని హ్యాపీ ఫీల్ అవుతావు అనుకున్నా. కానీ నీ కళ్ళలో నా కోసం బెంగ కనిపించిందంటే తెలియకుండానే నా మీద ఇష్టం పెంచుకున్నావన్నమాట. ఇష్టమా నాకా అని ఆలోచిస్తుంటే, 10 రోజులు నిన్ను చూడకుండా ఉండాలి. నువ్వు నాకు గుర్తొచ్చేలా నీ నుండి నాకు గిఫ్ట్ కావాలి అంటూనే తన గెరుకు గడ్డాన్ని ఆమె చెక్కిలి మీద రాస్తూ, నేనేం చెప్తున్నానో అర్థమైందా అంటుంటే, తన నుండి అతనేం కోరుకుంటున్నాడో అర్థమై గుండె కొట్టుకోవడం ప్రారంభించింది నేత్రకి. కంగారుగా అతన్ని వదిలించుకొని వెళ్ళిపోతుంటే ఆమెను వదలకుండా గట్టిగా పట్టుకొని, ఈ 2 రోజులు నిన్నస్సలు వదిలిపెట్టను. నైట్కి రెడీగా ఉండు అని చెప్పి, నీకోసం అన్వి వెయిట్ చేస్తున్నట్టుంది, వెళ్ళు అనడంతో క్షణంలో అక్కడి నుండి వెళ్ళిపోతే మర్చిపోయిన పెన్ డ్రైవ్ తీసుకుని వెళ్ళిపోయాడు అరవింద్. మలేషియా ట్రిప్ దగ్గర పడుతుండడంతో తన వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని రాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చిన అరవింద్ రూమ్లోకి వెళ్ళి చూడగానే